Hi friends, welcome to Drona. Now we are going to discuss the topic of ప్రతిరోజు ఇలాగే క్లాస్తో స్టార్ట్ చేస్తున్నాం కదమ్మా. సరే, ఈరోజు క్లాస్ కాకుండా జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏం కాదమ్మా, బిగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి. రైట్, ఎవరైతే నవంబర్ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోతున్నారో, సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాయబోతున్నారో, ఎగ్జామ్ డేట్స్ ఏంటమ్మా 9, 11, 13, 15 అంతేనా? రైట్, మరి 9, 11, 13, 15 కండక్ట్ చేయాల్సినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేశారమ్మ. ఎప్పటికీ 19, 21, 23, 25. సో దట్ 9కి స్టార్ట్ అవ్వాల్సిన ఎగ్జామ్ 19th స్టార్ట్ అవ్వబోతుంది. 10 days ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. ఇస్ క్లియర్? ఎన్ని డేస్ అమ్మా? టోటల్గా 10 days. అండ్ వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ వస్తేనమ్మా, చాలామంది ఫేస్బుక్ అని ఇంకోటి రెఫరెన్స్ చేస్తూ ఉన్నారు. అలా వెళ్ళమాకండి. ఎప్పుడే కానీ ఐసిఐ వెబ్సైట్కి మనం వెళ్ళండి. ఇలాంటి అనౌన్స్మెంట్స్ గురించి మీరు ఏం తెలుసుకోవాలి అంటే ఇదిగోండి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్, ఐసిఐ రైట్, ప్రెసిడెంట్స్ మెసేజ్ పక్కన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్లో ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫర్ November 2020 ఎగ్జామినేషన్. హియర్ ద సెకండ్ వన్. Students appearing at foundation level in November 2020 examination. It is brought to the notice of all students that said examination shall now be held on 19th, 21st, 23rd, 25th November 2020 and paper-wise schedule shall be informed separately. Is it clear? That is the position. మరి ఇది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా సార్? బోత్ సైడ్. ఫస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళకి కొంచెం బ్యాడ్ న్యూస్గా అనిపించవచ్చు. ఎందుకు సార్? ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయాం సార్, ఆ ఎంతూజియాజం మిస్ అయిపోతున్నాం కదా సార్, 9th స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళు కొంచెం బ్యాడ్ న్యూస్గా ఫీల్ అవుతూ ఉండొచ్చేమమ్మా. బట్ రిమెంబర్, మీరు పాస్ అయిపోతాను అనే ఇంటెన్షన్తో మీరు 9th ఎగ్జామ్ కండక్ట్ చేస్తే బాగుంది అనుకుంటున్నారేమో. గుడ్. బట్ ఇంకొక 10 days పోస్ట్పోన్ చేయడం వల్ల మీ సక్సెస్ని కాంక్రీట్ చేసుకోండి, ఇంకొంచెం స్ట్రెంగ్తన్ చేసుకోండి. డెఫినెట్గా ఇంకో 10 రోజులు టైం ఇచ్చారు అంటే 9th ఎగ్జామ్ కండక్ట్ చేస్తే నేను పాస్ అయ్యేవాడిని, బట్ 19th ఇంకో 10 days నాకు ఎక్స్ట్రా దొరికింది అంటే ఖచ్చితంగా నేను పాస్ అయిపోతాను అన్న విధంగా మీరు కాంక్రీట్ చేసుకోండి మీ సక్సెస్ని. అండ్ సెకండ్ గుడ్ న్యూస్, ఎవరైతే ఇప్పటివరకు ప్రిపేర్ కాలేదో వాళ్ళకి డెఫినెట్గా గుడ్ న్యూసే అమ్మా. ఈరోజు డేట్ ఏంటి? ఎగ్జామ్ కండక్ట్ చేయబోయేది ఏంటి? అప్రాక్సిమేట్గా 40 days ఉన్నాయి మీకు. ఎఫెక్టివ్గా కౌంట్ చేస్తే 40 days సఫిషియంట్ టైం టు ప్రిపేర్. ఈవెన్ ఇప్పటివరకు సార్ ఏదో అటు ఇటుగా క్లాసెస్ చూశాను అనుకునే వాళ్ళు కూడా ఈ రోజు నుంచి క్లాసెస్ని బ్రహ్మాండంగా మొదలెట్టచ్చమ్మ. ఈ రోజు నుంచి క్లాసెస్ని స్ట్రాంగ్గా కంటిన్యూ అవుతూ ఏ విధంగానూ ఛాన్స్ ఇవ్వకుండా 40 days మీరు ఫుల్గా టైం స్పెండ్ చేయండి. డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. సో ద డెఫినెట్లీ గుడ్ న్యూస్ ఫర్ యూ. ఎవరైతే మోడరేటివ్గాను లేదు కొంచెం తక్కువగా ప్రిపేర్ అయ్యారనుకుంటున్నారో వాళ్ళకైతే డెఫినెట్లీ ఐఎమ్ సెయింగ్ దట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ యూ. 40 days ఆఫ్ ప్రిపరేషన్ అండ్ 9th కండక్ట్ చేయాల్సిన ఎగ్జామ్ 19th వెళ్ళింది అంటే ఆ 10 days అనేది ఎంత బిగ్ ఆపర్చునిటీ అంటే అంత బిగ్ ఆపర్చునిటీ అమ్మ. సో దట్ ఫీల్ ఇట్ ఈస్ యాజ్ ఏ ఆపర్చునిటీ ఫర్ యూ, ఇట్ ఈస్ ఎ గిఫ్ట్, దట్స్ ఇట్. ఓకేనా? సో ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి ఏది డిసప్పాయింట్మెంట్ ఇంకోటి ఏదైనా ఉంటే వదిలేసేయండి. ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అవ్వండి, ఇంకొక 10 days టైం దొరికింది. మా హ్యాపీగా ఫీల్ అవ్వండి అంటే ఎంజాయ్ చేయడానికి ఏం కాదమ్మా, మీకు ప్రిపేర్ అవ్వడానికి ఇంకో 10 days టైం దొరికింది అనేది. ఇస్ ఇట్? సో ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? 19th, November 19th. Is it clear? Good. Next, ద్రోణ పాయింట్ ఆఫ్ వ్యూ. సార్ మరి 19th నుంచి స్టార్ట్ అవుతుంది కదా, మరి ద్రోణ వైపు నుంచి మనకి ఏదైనా సపోర్ట్ ఏంటి? ద్రోణ వైపు నుంచి సపోర్ట్ నేను మాట్లాడడానికన్నా ముందుగా ఫస్ట్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి సిఎస్ స్టూడెంట్స్ గురించి ఒక చిన్న మాట మాట్లాడుతున్నానమ్మా. ప్రజెంట్ ఆల్మోస్ట్ అన్ని ఇన్స్టిట్యూషన్స్లోనూ కోచింగ్ తీసేసుకున్నారు, అయిపోయాయి. రైట్, ఆల్మోస్ట్ ఏదైనా ఉంటే ఎక్కడైనా సరే 1 or 2 points 1 or 2 topics పెండింగ్ ఉండొచ్చు ఈ ఇన్స్టిట్యూషన్లోనే. బట్ ఆల్మోస్ట్ ఓవర్. ఇట్ మన ద్రోణాల్లో కూడా ఆల్మోస్ట్ ఓవర్. అందరి స్టూడెంట్స్కి ఏంటంటే క్లాస్ అయిపోయాయి, చేతిలో ఎలాంటి అసెట్స్ లేదు, ఫ్యాకల్టీస్ పక్కన లేరు, జస్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. ఇదమ్మా అందరి పొజిషన్ ప్రజెంట్ ఏపీ అండ్ తెలంగాణలో. ఎందుకంటే క్లాస్ అన్ని జూమ్లో వినేశారు, లేదు ఇంకొక ఏదో లైవ్ క్లాసెస్లో వినేశారు. కొన్ని క్లాసెస్ విన్నారు, కొన్ని క్లాస్ అబ్సెంట్ అయ్యారు. ఏదో ఒక విధంగా అయిపోయింది, ఓకే డన్. ఇంకో 40 days ఉంది సార్, నాకు సెక్యూరిటీ ఏంటి సార్, నాకు సపోర్ట్ ఏంటి సార్, పక్కన ఫ్యాకల్టీస్ లేరు డౌట్స్ క్లారిఫై చేయడానికి, లేదు ఇంకేదైనా రికార్డింగ్ క్లాస్ ఉన్నాయంటే ఏమీ లేదు. బట్ ప్రౌడ్లీ ఐ కెన్ సే దట్ ద్రోణ స్టూడెంట్స్ ఆర్ ఎంజాయింగ్ ఆల్ దీస్ వీడియోస్. ద్రోణ స్టూడెంట్స్కి ప్రజెంట్ ఫ్యాకల్టీస్ అందరూ మీతో సపోర్ట్గా ఉన్నట్టే.
ఆ క్లాసెస్ మీ దగ్గర ఉన్నన్ని రోజులు ఫ్యాకల్టీస్ అందరూ మీ దగ్గర ఉన్నట్టే, మీకు సపోర్ట్గా ఉన్నట్టే. అండ్ ఆల్మోస్ట్ అందరి కాంటాక్ట్ నెంబర్స్ మీకు ఉన్నాయి, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అండ్ మీకు ఏదైనా సరే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటే, సపోజ్ డిమోటివేట్ అయి ఉంటే కాల్ చేయండి, విల్ మోటివేట్, మీకు సపోర్ట్ చేస్తాం ఆ ఏరియాలో. ఆల్మోస్ట్ మీకు ఏ ఫ్యాకల్టీ అయితే మీకు బెటర్గా అనిపిస్తున్నారో ఒక కన్సర్న్ ఫ్యాకల్టీ కాల్ చేయండి. సార్ నాకు ఇలాంటి ప్రాబ్లం అనిపిస్తుంది, సపోజ్ నేను ఇలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను, నన్ను ఎలా స్ట్రెంత్ అవ్వమంటారు, టిప్స్ తీసుకోండి, వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకోండి, స్ట్రెంత్ అవ్వండి. ఇంకొక 40 days ఉంది, డెఫినెట్లీ యూ కెన్ అచీవ్, క్రాక్ చేయొచ్చమ్మా. మంచి ఆపర్చునిటీ అసలు ఇది. ఇంకొక 10 days మనకు ఛాన్స్ దొరకడం, ఇస్ ఇట్. అండ్ అట్ ద సేమ్ టైం యాక్చువల్గా మీకు 15th క్లాసెస్ అయిపోతాయని, November 15th క్లాసెస్ అయిపోతాయని చెప్పని మీ వీడియో క్లాసెస్ కూడా కట్ ఆఫ్ డేట్ 15th వరకే ఇచ్చాము యాక్చువల్గా అయితే. బట్ ప్రజెంట్ ఇంకో 10 days ఎక్స్టెండ్ చేశారు కాబట్టి డైరెక్టర్స్ కన్సెంట్తో మీ వీడియో క్లాసెస్ని కూడా ఇంకో 10 days ఎక్స్టెండ్ చేయబోతున్నామా. అండ్ ఆ 10 daysకి మళ్ళీ ఎటువంటి ఛార్జెస్ అనేటివి ఏమీ లేదు, అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ విత్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద డైరెక్టర్స్ వీఆర్ ఎక్స్టెండింగ్ ద టైమ్ లిమిట్ ఫర్ వాచింగ్ వీడియోస్. అండ్ అగైన్ ఇట్ ఈస్ వ్యాలిడ్ ఫర్ November 25th. ఆర్ గెటింగ్ మై వర్డ్స్. అండ్ దాంతోపాటు ప్రజెంట్ ఇచ్చినటువంటి ఫీచర్స్ మీకు ఫాస్ట్ ఫార్వర్డ్ ఏవైతే ఆప్షన్స్ ఇచ్చి ఉన్నారో వాటిని యూస్ చేసుకొని ఇంకొంచెం జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి, ఇట్ విల్ బీ యూస్ఫుల్, ఇస్ ఇట్. అండ్ ప్రజెంట్ లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ అమ్మ, ప్రజెంట్ ఎగ్జామ్ పోస్ట్పోన్మెంట్ గురించి చెప్పాను, అండ్ ద్రోణ ఇస్తున్నటువంటి సపోర్ట్ గురించి చెప్పాను. అండ్ థర్డ్ వన్ నేను డీల్ చేసినటువంటి సబ్జెక్ట్ లా, ఇస్ ఇట్. అండ్ లాలో టోటల్గా అన్ని చాప్టర్స్ కంప్లీట్ అయిపోయాయమ్మా. వాటిలో ప్రాక్టికల్ క్వశ్చన్స్ నెక్స్ట్ ప్రొవైడ్ చేస్తాను మీకు. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ వాటిని ప్రజెంటేషన్ ఎలా ఇవ్వాలి, వీటన్నిటితో పాటు ఎగ్జామ్ పేపర్స్ ఒక 2 తీసుకొని ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ ఇది, దట్ ఈస్ లైవ్లో ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ మీకు ప్రీవియస్గా ఏదైతే జరిగిందో ఒక క్వశ్చన్ పేపర్ తీసుకొని వాటికి ఆన్సర్స్ ఎలా రాయాలి ఏంటి, ప్రజెంటేషన్ ఎలా ఉండాలి, వీటిని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్. అండ్ లా సబ్జెక్ట్లో సెంటెన్సెస్ని డెలివరీ చేయడం అనేది కొంచెం టఫ్గా ఉంటుందమ్మా. సో దట్ కొంచెం వాటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఆ వర్డ్స్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కొంచెం జాగ్రత్తగా చదువుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ రివిజన్కి ప్రయారిటీ ఇవ్వండి, రైట్. సో దట్ లా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు ఏదైతే నా సపోర్ట్ నా వైపు నుంచి కావాలో నేను ప్రొవైడ్ చేస్తాను, రైట్. సో దట్ డూ యువర్ బెస్ట్, ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.